హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ ఎపిసోడ్లో మనం వీడియో మేకింగ్, ఎస్పెషల్లీ వీడియో ఎడిటింగ్ సంబంధించి ఒక టెక్నిక్ సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్. ఇది చాలా క్రియేటివ్గానో లేదంటే డైలీ వీడియో మేకింగ్ ప్రాసెస్లో ఒక భాగం అయిపోయిందనమాట. ఇది మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీవీ న్యూస్ ఛానల్స్ కానీ చూస్తుంటే కనుక తరచూ నేషనల్ టీవీ న్యూస్ ఛానల్ అయినా, ఈవెన్ మన లోకల్ తెలుగు ఛానల్స్, టీవీ న్యూస్ ఛానల్స్ చూస్తే కనుక మీకు పర్టికులర్ ఫేస్ బ్లర్ చేస్తూ, లేదంటే నెంబర్ ప్లేట్ బ్లర్ చేస్తూ వీడియోలో కనిపిస్తుంటుంది. ఈవెంట్స్ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్రాండ్ నేమ్స్ ఉంటే కనుక వాళ్ళు బ్లర్ చేసుకుంటూ వెళ్ళడం, అవి చూస్తుంటారు. సో మోషన్ ట్రాక్ చేసుకుంటూ పర్టికులర్ ఎఫెక్ట్ దానికి అటాచ్ చేయడం అన్నమాట. ఫేస్ని బ్లర్ చేసుకుంటూ చూపెట్టడం. అండ్ ఇంకోటి చూస్తే కనుక ఆబ్జెక్ట్ ఇలా ఒక ఆబ్జెక్ట్ వెళ్తుంది చూడండి అనేసి ఒక యారో మార్క్ చూపిస్తూ వెళ్తుంటారు చూసారా న్యూస్ ఛానల్స్లో, అలాంటిది. సో ఆ ఎఫెక్ట్ ఎలా చేస్తారు అన్నది మీకు తెలియజేయబోతున్నాను అనమాట. దీనికి నేను యూస్ చేస్తున్న టూల్ ఏంటంటే ఫైనల్ కట్ ప్రో. ఇప్పుడు ఏ ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఈ ఫీచర్ అన్నది ఉంటుంది. లైక్ ప్రీమియం ప్రో అన్న కావచ్చు, ఇంకా డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ యూస్ చేయొచ్చు. కానీ ఇందులో నేను మోస్ట్ ఫేమస్ యాపిల్ టూల్ అయినటువంటి ఫైనల్ కట్ ప్రో యూస్ చేయబోతున్నా. సో ఇక ఆబ్జెక్ట్ ట్రాకింగ్ విషయానికి వచ్చేసరికి నేను ఏం చేయబోతున్నా అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక బాల్ త్రో చేయడం జరిగింది. ఆ బాల్ ఫస్ట్ ఇది చూడండి, ఆ బాల్ని ఎలా ట్రాక్ చేస్తున్నాను. చూసారా, ఆ బాల్తో పాటు టైటిల్ హియర్ ఐ యామ్ అన్నది వెళ్తుంది చూడండి. ఇది ఇలాంటి ఎఫెక్ట్ మీరు సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడు కూడా మీరు చూస్తుండొచ్చు. కారుతో పాటు అలా వెళ్తూ ఉండడం టైటిల్, ఇలాంటివన్నీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ద్వారానే చేస్తారనమాట. సో ఫస్ట్ నేను ఈ ఎఫెక్ట్స్ అన్ని రిమూవ్ చేస్తా. సో దట్ లెట్స్ గో విత్ క్లీన్ స్లేట్. ఓకే, సో ఒక్క నిమిషం. ఓకే, డన్. సో ఇది రా ఫుటేజ్ అనమాట, స్లో మోషన్లో రా ఫుటేజ్. యాక్చువల్లీ ఇదే నేను చాలా క్రియేటివ్గా ఎడిట్ చేసిన ఒక వీడియో. ఇది ఎలా చేయాలనేది తర్వాత చెప్తా. బట్ ఇందులో నేను ఇందాక చూపెట్టినట్టు బాల్ని ఎలా ట్రాక్ చేయొచ్చు అన్న విషయం మీకు తెలియజేయబోతున్నాను అనమాట. సో మేబీ ఇక్కడ నుంచి ట్రాక్ చేయాలనుకుంటున్నా. ఓకే, లెట్స్ డూ దట్. మేబీ జస్ట్ టు మేక్ ష్యూర్. ఈ బాల్ కదా, ఇక్కడ నుండి ట్రాక్ చేస్తున్నా అనుకుందాం. ఓకే, నౌ ఇక ఇక్కడ ఈ మనకి ఇంకోటి ఏంటంటే, ఈ పర్టికులర్ వచ్చి అన్ని వర్షన్స్లో లేదు. 10.6 వర్షన్ అనేదే లేదంటే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10.6.5 సో నా దాంట్లో ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ ప్యానల్లో చూస్తే కనుక మనకి ఎక్కడైతే ఈ ఎఫెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయో ఈ ఏరియాలో ఇన్స్పెక్టర్, ఇది వీడియో ఇన్స్పెక్టర్ టూల్స్ అంటారు. ఇక్కడ లాస్ట్లో ఇది ఎనేబుల్ అయి ఉంటుంది మీకు, ట్రాకర్. ఓకే, సో బై డిఫాల్ట్ లెట్ మీ డిలీట్ దిస్ గై, నో ట్రాకింగ్ సెట్. ఓకే, ఎస్. సో బై డిఫాల్ట్ ఇక్కడ ట్రాకర్స్ అనేది యాడ్ అయి ఉండదు. సో నేనేం చేస్తానంటే యాడ్ న్యూ ట్రాకర్. యాడ్ న్యూ ట్రాకర్ అనగానే ఇక్కడ చూసారా మీకు ఒక గ్రిడ్ లాంటిది వచ్చేసింది. ఇది కెన్ బి యూజ్డ్ ఫర్ బిగ్గర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఎంటైర్ మనిషిని ట్రాక్ చేయాలనుకుంటే ఈ హైట్ లెవెల్లో దీన్ని ఇలా పెట్టుకొని ఇలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. బట్ నేను చేయాల్సింది స్మాల్ ఆబ్జెక్ట్ కాబట్టి వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిడ్యూస్ ఇట్. ఓకే,
I'm gonna make it a little small. I think that should be good. ఓకే, ఇప్పుడు ఇలా చేసినాక నేను నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఫైనల్ కట్ ప్రో టూల్కి ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు నేను ట్రాక్ చేయాల్సింది ఈ వీడియోలో నేను ట్రాక్ చేయాలనుకుంటున్నది ఏంటంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ బాల్ని. సో ఇక్కడ అనలైజ్ ఉంది చూసారా, అనలైజ్ అనే బటన్ని క్లిక్ చేస్తే అది అనలైజ్ చేసుకుంటూ ట్రాక్ చేస్తుంది చూసారా. సో ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతున్న ఒక విషయం. బ్యూటిఫుల్, నైస్. సో ఇక్కడ చూడండి, వెనకాల వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే అది సరిగ్గా ట్రాక్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్ గాట్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఇక్కడ గోడ మీద ఉండే డాట్ ఆ బాల్ ఒకటే అనుకుంది. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా ట్రాక్ చేస్తూ వచ్చిందా, ఇక్కడ 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 కూడా మిస్ అయింది. సో నేనేం చేయాలంటే మళ్ళీ వీ కెన్ ఆల్సో కరెక్ట్ ఇట్ ఇట్లా. సో దిస్ ఇక్కడ గోడ దగ్గర అది కన్ఫ్యూజ్ అయింది. సో ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే I can pull it back so that it can track properly. See that? అక్కడ ఇక్కడ స్కై బ్యాక్గ్రౌండ్లో మంచిగా ట్రాక్ అవుతుంది, కానీ ఇక్కడ గోడ క్రాసింగ్ దగ్గర మాత్రం దానికి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతుందో ఆ ఏరియాలో మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ విల్ సేవ్ దట్, మన చేంజెస్ని సేవ్ చేసుకుంటుంది. సో ఇదంతా నీట్గా ఉంది కదా. ఇక్కడ చూడు, ఈ ఇక్కడ చూసారా, దీన్ని కన్ఫ్యూజ్డ్ విత్ ఇదే డాట్ అనుకుందనమాట. సో మనం ఇక్కడ ఎక్కడైతే ఇది కన్ఫ్యూజ్ అవుతుందో ఇక్కడ ఉంది కదా. సో నేనేం చేస్తానంటే దీన్ని డ్రాగ్ చేసి చేతిలో ఉన్నట్టుగా పెట్టేస్తాను అనమాట. సో దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, కరెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓప్స్, సరే ఇది పెద్ద టాస్క్ అయ్యేటట్టుంది. అంటే కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇదంతా తీసుకొని ఇక్కడ పెట్టచ్చు అనమాట. బట్ నేను ఇక్కడ నుంచి చూపిస్తా. ఓకే, సమ్వేర్, ఎస్, ఓకే, కమ్ బ్యాక్, పుట్ ఇట్ దేర్, మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకురా. ఐ థింక్ ఓకే, ఇక్కడ see ఇక్కడ I can put it back. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్, కొన్ని సందర్భాల్లో మోర్ కాంప్లికేట్ అయితే ఎవ్రీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, బట్ మొత్తానికైతే I don't want to track 1 by 1 frame. సో ఇక్కడ నుంచి ట్రాక్ చేస్తున్నా అనుకుందాం. ఇక్కడ చూడండి, సో ఆబ్జెక్ట్ ఈస్ ట్రాకింగ్. ఇక్కడ దీంతో సరిపోలేదు, ఇప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ కావాలి కదా. సో ఆ టైటిల్ అన్నది ఫస్ట్ మనం డ్రాగ్ చేసుకుందాం. ఇక్కడ 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. ఒకటేమో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎనేబుల్ చేయడం, ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్కి మన వీడియోలో. నెక్స్ట్ ఎలాంటి ఎఫెక్ట్, ఇంకొకటి టైటిల్. సో మనం టైటిల్ని కూడా తీసుకెళ్ళాలనుకుంటే కనుక ఇప్పుడు హియర్ ఐ యామ్ అని పెట్టాను కదా. సో లెట్స్ చూజ్ వన్ టైటిల్. ఓ ఇట్స్ హ్యూజ్, ఐ డోంట్ వాంట్ దిస్ మచ్, మేబీ హియర్ ఐ యామ్. ఓకే, సో ఎక్కడి నుంచి అనుకున్నాం మనం? ఓకే, ఇక్కడ నుంచి. ఓకే, సో ఎనీవే, సో ఇలా పెడుతున్నా హియర్ ఐ యామ్. సో హియర్ ఐ యామ్ అని ట్రాకర్ పెట్టుకున్నా. సో ఇలా పెట్టేసానా, దెన్ అయిపోయింది. మేబీ జస్ట్ టు క్లియర్ కలర్ బాగా కనిపించాలంటే మనం ఏదైనా కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, దిస్ షుడ్ బి గుడ్. ఇప్పుడు సో ఇక మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ టైటిల్ని, ఈ ఆబ్జెక్ట్ ట్రాకర్ ఉంది కదా ఇక్కడ, దీనికి ఏదైతే మనం అటాచ్ చేసామో ఈ రెండింటిని లింక్ చేయడం అనమాట. సో అది ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ
ఆబ్జెక్ట్ ట్రాకర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ట్రాక్ 2. ఓహ్! ఐ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే ఆబ్జెక్ట్ ట్రాకర్ 2 అనేది అడిషనల్ వన్ యాడ్ అయిపోయింది. ఎప్పుడు? ఈ టైటిల్ డ్రాగ్ చేసినప్పుడు. సో, ఆబ్జెక్ట్ ట్రాక్ 2 అనేది డిలీట్ చేసేయాలి. మనకు కావాల్సింది ఆబ్జెక్ట్ ఫస్ట్ బాల్ ట్రాకర్ మాత్రమే, విచ్ ఈస్ ఆబ్జెక్ట్ ట్రాక్. సో, మనం ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు. సో, లెట్స్ డూ దిస్. ఆబ్జెక్ట్ ట్రాక్ని మనం రీనేమ్ చేద్దాం, బాల్ ట్రాకర్ అనేసి. బాల్ ట్రాకర్ అని పెడతా. ఇప్పుడు టైటిల్లోకి వెళ్ళి సో బాల్ ట్రాకర్ కరెక్ట్గానే ట్రాక్ అయింది. ఎస్. నౌ ఇప్పుడు చూడండి, సి దట్స్ ఇట్. ఇది ఇంకా ఇట్లా ట్రాక్ చేస్తే ఇంకా ట్రాక్ అవుతుంది. దట్స్ ఇట్. చూసావా? ఇలా ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అన్నది యూస్ చేయొచ్చు. దీన్ని చాలా క్రియేటివ్గాను, చాలా ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో చూస్తే కనుక ఫేస్ బ్లర్ చేయడం కోసం చాలా యూస్ఫుల్ టెక్నిక్ అని చెప్పొచ్చు అనమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ హోప్ యూ లర్న్ సంథింగ్ న్యూ. ఎనీవే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్.